విందు సస్పెన్స్ నవల చివరి భాగం. ఇప్పటిదాకా జరిగింది ఏంటంటే, సింహాచలం అందరినీ విందుకు పిలిచాడు. హఠాత్తుగా అతను చనిపోయాడు. అంతకుముందు కొన్ని డైలాగులు అవన్నీ కూడా లైబ్రరీలోంచి అతను మాట్లాడతాడు. తర్వాత ఇన్స్పెక్టర్ సుధాకర్ వచ్చి అందరినీ, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ వచ్చి అందరినీ అడుగుతుంటాడు, అందరినీ ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా సింహాచలం మీద పగతో ఉన్నవాళ్లే, సింహాచలాన్ని వీలైతే చంపుదాము అని అనుకున్న వాళ్ళే. అట్లా కృష్ణ భగవాన్లు, అలివేలు మంగ, వారిజ, ఇంకా ఎంతోమంది, శివకోటి, లింగస్వామి, వరాహగిరి, మధుమూర్తి, ఇట్లా రాజారావు, రమ, ఇంతమందిని ఇంకా కొంతమందిని కూడా విచారిస్తూ ఉంటారు వీళ్ళు. ఇప్పుడు ఏమైందంటే, కింద గలాభా అయిందని సర్జెంట్ చెప్పగానే అలివేలు మంగని పంపించేసి పోలీస్ ఇన్స్పెక్టర్ కిందకు వచ్చేసాడనమాట. చిరువెలుగులో అందరూ అటు ఇటు గురితప్పిన బాణాల్లా పరిగెడుతూ ఉంటే కృష్ణ భగవాన్లు వాళ్ళందరినీ చూస్తూ ఒక పొద పక్కన సైన్యాధిపతిలా నిలబడ్డాడు. అదే సమయంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ అతని ముందు నిలబడ్డాడు. ఏమిటిదంతా అని అడిగాడు. అక్కడెవరో దాక్కున్నారు, వాణ్ణి పట్టుకున్నాం అన్నాడు కృష్ణ భగవాన్లు అటే చూస్తూ. అటే చూస్తున్న సుధాకర్కి నురగలు కక్కుకుంటూ వస్తున్న రాజారావు కనిపించాడు. ఏం జరిగింది అంటే, డ్రాయింగ్ రూమ్లో లింగస్వామి ఎవరినో చూశాడు, మేము అతని కోసం చూస్తున్నాం అని అన్నారు. ఇంతలో ఎవరో పక్క పొదల నుంచి పరిగెత్తినట్టయింది. మధుమూర్తి కూడా మర్రి చెట్టు మొదట్లో ఎవరో ఉన్నారు అంటూ పరిగెత్తి వెళ్ళాడు. కాసేపు వీళ్ళు నడుస్తుంటే చిరు చీకట్లో నడుస్తున్న రాజారావు బోర్లా పడ్డాడు. అమ్మో అనుకుంటూ లేచిన రాజారావు కిందకు చూస్తే మధుమూర్తి నేల మీద పడి ఉన్నాడు. ఇదేమిటి అని అరిచారు. ఇన్స్పెక్టర్ సుధాకర్ మోకాళ్ళ మీద కూర్చుని మధుమూర్తిని చూశాడు. అతను తెలివి తప్పి పడిపోయాడు. తల మీద జిగటగా ఉంది. కొంపదీసి అంటూ ఆగిపోయాడు రాజారావు. అదేమీ లేదు అన్నట్టు తలూపాడు ఇన్స్పెక్టర్. ఎవరో తల మీద బలంగా కొట్టారు. 2 నిమిషాల్లో డాక్టర్ వైద్యనాథం అక్కడికి చేరుకున్నాడు. డాక్టర్, కానిస్టేబుల్ వచ్చేసరికి ఇన్స్పెక్టర్ సుధాకర్ మధుమూర్తికి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. నా పని మీరు చేసేస్తున్నారా అన్నాడు డాక్టర్. ఎక్కువేం లేదులేండి, ఒక్క విషయం చెప్పండి, అతను చావడానికి సిద్ధంగా లేడు అని చెప్తే చాలు, నేను వెళ్ళిపోతాను అన్నాడు. పేషెంట్ స్టేట్ ఆఫ్ స్టూపర్లో ఉన్నాడు. కొద్ది నిమిషాలు తెలివి రావచ్చు, లేదా కోమాలోకైనా వెళ్ళిపోవచ్చు. బ్రెయిన్ డిస్టర్బ్ అవడంతో అతనికి ఈ స్థితి సంభవించింది. గాట్ దట్ ఇన్స్పెక్టర్ అన్నాడు వైద్యనాథం. సరే, వీళ్ళు మళ్ళీ వెళ్ళి కింద రూమ్లో కూర్చున్నారు. కమిన్ సుధాకర్ గొంతు వినిపించగానే రాజారావు లోపలికి వచ్చాడు. జరిగిన విషయాలు మీకు రిపోర్ట్ చేద్దామని వచ్చాను. ఏమి రిపోర్ట్ చేస్తారు? ఏమిటా రిపోర్టు? అందరు డ్రాయింగ్ రూమ్లోకి వచ్చారా? లేదు, లింగస్వామి తప్ప అందరూ వచ్చారు. మిస్టర్ రాజారావు, అగ్గిపుల్ల ఆరిపోయే వరకు మీరేమీ చేయలేదు. ఇంతలో కుర్చీలు కదిలినట్లయింది. అప్పుడే పిస్టల్ పేలింది. ఇంతలో సింహాచలం గారు లైబ్రరీ రూమ్లోంచి కొవ్వొత్తితో వచ్చారు. ఇంతే కదండి మీరున్నప్పుడు జరిగింది? అంతే సార్. ఎస్ సార్. కాదు, పొరపాటు అనుకుంటా. శివకోటి అతని సీట్లోనే ఉన్నాడు. తర్వాత వెంకటచలం, శిరీష, వరహగిరి టేబుల్ కింద ఉన్నారు. ఎస్ సార్ అన్నాడు సర్జెంట్ విశ్వం కూడా. తర్వాత వరహగిరిని గురించి ఎంక్వైరీ చేసేటప్పుడు సుధాకర్ ఇలా అడిగాడు. రివాల్వర్ మీద మీ వేలి ముద్రున్నాయి, దీనికి మీ సమాధానం ఏంటి అంటే, నిజంగానా అన్నాడు. అవును. ఎందుకున్నాయి? అది కూడా టేబుల్ కిందే ఉంది. ఏమిటా అని పట్టుకున్నాను, కానీ వెంటనే వదిలేశాను అన్నాడు. అవును, తర్వాత సిగరెట్లో మత్తు మందు కలిపి మీకెవరో ఇచ్చారు, గుర్తుందా వరహగిరి గారు? అన్నాడు. సరే, ఇప్పుడు లింగస్వామిని పిలవండి నెక్స్ట్. సుధాకర్ అనుకున్నట్టు లింగస్వామి రాలేదు. వచ్చింది శివకోటి, నాటకాల మనిషి. లింగస్వామి గారు అలా గాల్లో షికారుకు వెళ్ళినట్టుంది, అతనికి బదులుగా నేను వచ్చాను అన్నాడు. సరే, కరెంటు పోయాక ఏర్పడిన బ్లాక్అవుట్లో మీరేం చేశారో చెప్తారా అన్నాడు సుధాకర్. నేనేం చేశాను? మీ కుర్చీ పక్కన గలాభా జరిగింది. వరహగిరి గారు కింద దాక్కున్నారు. మరి మీరు అలా ఎందుకు దాక్కోలేదని కాదు, నిశ్చలంగా ఎలా కూర్చోగలిగారు అని అడిగాడు. దాంతో శివకోటి ముఖం పాలిపోయింది. సరే, మీ ముఖం మీద ఆ వికృతమైన మచ్చకి కారణం సింహాచలం గారేనా అన్నాడు ఇన్స్పెక్టర్ సుధాకర్. అవును, నా జీవితం అంతా నాశనమైంది, సర్వనాశనమైంది ఈ మచ్చ మూలంగానే. నేను చేసిన చిన్న తప్పు కోసం నా జీవితాన్ని బలి తీసుకున్నాడు చండాలుడు. డబ్బు లేక నానా ఇబ్బంది పడ్డాను, అడ్డమైన గడ్డి కరిచాను. ఆ వెధవ యాసిడ్ సీసా నా మీదనే ఎందుకు పడాలి, నా దురదృష్టం కాకపోతే అంటూ ఆపుతున్నాడు. ఇంతలో బయట గట్టిగా అరుపులు వినపడ్డాయి. వెంటనే గది తలుపు తెరుచుకుంది. రుసరుసలాడుతున్న లింగస్వామి గదిలోకి ప్రవేశించాడు.
నాన్సెన్స్. ఇక్కడ ఇంకో 1,00,000 మంది ఉన్నా సరే కానీ నా గురించి ఏమైనా చెప్తున్నావు ఏమిటి శివకోటి? జాగ్రత్త, తోలు ఒలిచేస్తాను అని అరుస్తూ లోపలికొచ్చాడు లింగస్వామి. అంత చెప్పకూడని విషయాలు ఏమన్నా ఉన్నాయా లింగస్వామి గారు అన్నాడు ఇన్స్పెక్టర్. ఏమీ లేవు. ఉన్నా నాకేం భయం? నేనేం కాని పని చేయలేదు. నన్ను మీరు ట్రీట్ చేసిన విధానం బాగలేదు. సరే, మీరు వివరాలు చెప్పండి. మీకు సింహాచలం గారికి ఉన్న రిలేషన్స్ ఏంటో చెప్పండి అని అడిగాడు ఇన్స్పెక్టర్. నేను సింహాచలం పార్ట్నర్స్గా జీవితం ప్రారంభించాం. బద్ధశత్రువులుగా విడిపోయాం. బిజినెస్లోనే అదంతా. బయట ఇద్దరం ఫస్ట్ క్లాస్ అయిన స్నేహితులం అంతే. ఆ సలీం ఎవరో, అక్కడెందుకు చచ్చిపడి ఉన్నాడో, మదమూర్తి ఎవరో నాకేమీ తెలీదు. సరే, మరి మదమూర్తి గారిని ఎందుకు గాయపరిచారు? అతను మీ గురించి చెప్పకుండా రహస్యం ఏమిటి అని లింగస్వామిని అడిగాడు ఇన్స్పెక్టర్. అతను అలాగే నోరు తెరిచాడు. సరే, లింగస్వామి గారిని శివకోటి గారిని డ్రాయింగ్ రూమ్లోకి తీసుకెళ్ళు. అందరినీ ఒక గంట చూస్తూ ఉండు అని చెప్పాడు సార్జెంటుతో ఇన్స్పెక్టర్ సుధాకర్. వాళ్ళు అలా వెళ్ళిపోయారు. వెళ్ళగానే ఒంగుని నేల మీద పడిన సిగరెట్ పీక అందుకున్నాడు సుధాకర్. ముక్కుకి దగ్గరగా తెచ్చి వాసన చూశాడు. సందేహం లేదు, ఆ సిగరెట్టే. వరహగిరికి లింగస్వామి ఈ సిగరెట్ ఎందుకు ఇచ్చాడు చెప్పమా అని ఆలోచనలో పడ్డాడు. కళ్ళు తెరిచి చూసింది శిరీష. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది. ఆవిడ కదిలినప్పుడు చెవికున్న రింగులు జిగజిగా మెరుస్తున్నాయి. తలుపు చప్పుడైంది. ఇంతలో కమిన్ అంది. క్షమించండి శిరీష గారు, మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి అన్నాడు సుధాకర్. అందుకోసమే ప్రాణాలు ఉగ్గబెట్టుకుని చూస్తుంది. శిరీష, అక్కర్లేదు, ఇప్పుడే మాట్లాడుకుందాం, అలా కూర్చోండి అన్నది. సింహాచలం గారిని ఎవరు చంపారో మీకు తెలుసా అంది సడన్గా శిరీష. మీరు చంపారా అన్నాడు. ఊహో లేదు. పోనీ సలీంని చంపారా? 6 గంటల తర్వాత పెరట్లో ఇటుక దిబ్బల పక్కన సలీంతో మీరేం మాట్లాడారు? అతను నన్ను తనతో వచ్చేయమన్నాడు. ఎక్కడికన్నా పారిపోదామని అన్నాడు. మొదట్లో నాకు అలాగే అనిపించింది. సలీం ఎవరో నాకు తెలియదని ఇంతకుముందు చెప్పాను, కానీ ఇప్పుడు చెప్తున్నది 100కి 100 పాళ్ళు నిజం. మేమిద్దరం ఎటైనా వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ సింహాచలం గారు అసాధ్యుడు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే మనిషి. అందుకే తన శత్రువులందరితో పాటు సలీంని కూడా డిన్నర్కి ఆహ్వానించాడు. నా కోసమే నేనేమైపోతానో అన్న బెంగతోనే సలీం ఆహ్వానాన్ని అంగీకరించి ఉంటాడు. ఇక్కడికి వచ్చాడు. అయినా కానీ నన్ను తనతో తీసుకెళ్ళిపోదాం అనుకుని నన్ను తనతో వచ్చేయమన్నాడు. అది అసంభవం అని చెప్పాను. అతను పట్టు వదలలేదు. పైగా ఎందుకు ఇలా మారిపోయావు అని నన్ను దూషించాడు. తప్పించుకుని ఇంట్లోకి వెళదామంటే దారికి అడ్డం నుంచున్నాడు. తప్పించుకోవడానికి గత్యంతరం లేక అతన్ని వెనక్కి తోశాను. ఆ సమయంలో నేనేం చేశానో ఆలోచించడానికి కూడా వ్యవధి లేదు. ఆ తోపుకి సలీం రాళ్ల గుట్టల మీద పడ్డాడన్న అనుమానం. అతని తల మీద గాయం తగిలిందన్న సంగతి మీకు తెలుసా? ఆ కారణంగానే అతను చనిపోయాడు అన్నాడు ఇన్స్పెక్టర్ సుధాకర్. అవును అంది శిరీష. సరే, సింహాచలం గారి తండ్రి వేదాచలం గారి గురించి మీ అభిప్రాయం? అతను చిక్కు సమస్య. అతను అప్పటికి ఇప్పటికీ ఒకేలా ఉన్నాడు. నేను ఇక్కడికి రాకముందు నుంచి అతను అలాగే పక్షపాతంతో పడి ఉండేవాడు అంతే. ఇంకో విషయం, గుణగణాల్లో తండ్రి కొడుకులు ఒకరిని మించి ఒకరు, అంత మటుకు తెలుసు నాకు అంది శిరీష. గది తలుపులు దగ్గరగా వేసి మెట్ల వైపు నడిచాడు సుధాకర్. లైబ్రరీలో మీకోసం మధుమూర్తి గారు ఎదురు చూస్తున్నారు. ఆయన చాలా ఆవేశంలో ఉన్నట్లు కనిపించింది. అందుకే ఇలా వచ్చాను సార్ అంటూ వచ్చాడు సార్జెంట్. లైబ్రరీ గదిలోకి వెళ్ళేసరికి తలంతా కట్లతో ఉన్న మధుమూర్తి కనిపించాడు. అంతవరకు కూర్చున్న వాడల్లా ఇన్స్పెక్టర్ని చూసి లేచి నిలబడ్డాడు. అతను చాలా ఆవేశంగా ఉన్నాడు. మిస్టర్ మధుమూర్తి, మరికొద్ది క్షణాల్లో ఈ మిస్టరీ అంతా మంచు కరిగినట్లు క్లియర్ అవుతుంది. అంతవరకు మీరు కాస్త ఓపికగా మాకు సహకరించాలి. ముందా సోఫాలో కూర్చోండి అన్నాడు. నో థ్యాంక్స్ అన్నాడు అతను. కానీ ఇన్స్పెక్టర్ మాటలోని మృదుత్వము ఆప్యాయత అతని మీద పనిచేసి నెమ్మదిగా కూర్చున్నాడు. అప్పుడు మీకు తెలిసిన విషయాలు చెప్పండి అన్నాడు ఇన్స్పెక్టర్. లింగస్వామి తను చెప్పినట్టు 7 గంటల బండిలో ఇక్కడికి రాలేదు. 4:30 గంటల బండిలో నాతో పాటు ఇక్కడికి వచ్చాడు అన్నాడు మధుమూర్తి. గుడ్, నాకు అప్పుడే అనుమానం వచ్చిందిలేండి. అయితే అబద్ధం అంటానికి కారణం ఏమో చెప్పలేను, కానీ ఒక విషయం తెలుసు. లింగస్వామి వరహగిరిని స్టేషన్ దగ్గర కలుసుకున్నాడు. వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. చాలు మిస్టర్ మధు, ఈ వివరాలు చాలు అన్నట్లు వాళ్ళిద్దరూ కూడా ఇక్కడికి కలిసి రాలేదు. అవునా? అవును. వరహగిరికి లింగస్వామి ఇచ్చిన కాగితం ఏమిటో చెప్పమంటారా? అది ఈ ఇంటి ప్లాను. అక్కడ ఎక్స్ గుర్తు ఓ చోట పెట్టబడి ఉంది. అక్కడే సరిగ్గా సలీం శవం మనకు లభించింది. అందుకే మీకు అన్నీ చెప్పేస్తున్నాను, ఎందుకైనా మంచిదని
మీకు తెలిసి ఉండాలని అన్నాడు. సరే అంటూ ఆ గది కిటికీ వైపు నడిచాడు ఇన్స్పెక్టర్ సుధాకర్. తీక్షణమైన కళ్ళతో చూస్తున్నాడు. దుమ్ము ధూళి పేరుకునుంది. గత 2 రోజులుగా ఈ గదినెవరూ తుడిచినట్టు లేదు అనుకుని బుక్ షెల్ఫ్ దగ్గర ఆగాడు. తర్వాత ఇంకో విషయం మధుమూర్తి గారు, ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి సింహాచలం గారితో శత్రుత్వం ఉంది లేదా తీవ్రమైన అభిప్రాయ భేదాలున్నాయి. మీకు ఆ విషయం వర్తిస్తుంది అని నా దృఢ విశ్వాసం. లింగస్వామి, వరహగిరి మత్తుమందు కలిపిన సిగరెట్లు తీసుకొచ్చారు. కానీ మతిమరుపుతో వాళ్లే తాగేశారు ఆ సిగరెట్లు. అసలు వాళ్ళ ప్లాన్ ఏమిటో ఇంకా మనకు తెలియట్లేదు. బహుశా ఈ సిగరెట్ వల్ల తెలివి తప్పిపోతే మేడ మీద నుంచి ఇటుక దిబ్బల మీదకి విసిరేద్దామనుకున్నారేమో అన్నాడు ఇన్స్పెక్టర్. సింహాచలం గారికి వచ్చిన ఆకాశరామన్న ఉత్తరం సంగతో అది కూడా శివకోటి రాశాడా అన్నాడు మధుమూర్తి. ఉండొచ్చు అని ఆలోచనపూర్వకంగా తల పంకించాడు ఇన్స్పెక్టర్ సుధాకర్. మరో సంగతి, మీ జేబులోని ఫోటో ఒకటి 2 ముక్కలై పడుంది. అదెవరి పని అంటారు అని అడిగాడు ఇన్స్పెక్టర్. మధుమూర్తి, ఇక్కడున్న ఎవరికి ఆ ఫోటో గురించి తెలీదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఫోటో మామూలుగానే ఉంది. ఎవరో దాన్ని చింపివేశారని నాకు అనుమానం. ఎవరై ఉంటారు? సింహాచలం గారు. అంటే ఈ ఫోటో గురించి సింహాచలం గారికి బాగా తెలుసన్నమాట అన్నాడు ఇన్స్పెక్టర్. అవును ఇన్స్పెక్టర్ గారు, నేను నా పూర్తి వివరాలు చెప్తాను. సింహాచలం బెంగాల్లో దాదాపు 10 ఏళ్లున్నాడు. కలకత్తాలో హోటల్ ఉంది. మేకతోలు కప్పుకున్న పులి తన సహజ గుణం మాననట్లే దాని యజమాని తెలుగువాడు. అతని హోటల్లోనే ఈయన తన పని ప్రారంభించాడు. హోటల్ మేనేజర్గా మరో మెట్టెక్కాడు. ఆ హోటల్ యజమాని పేరు సహజానందమూర్తి. అయితే నా జేబులో ఉన్న ఫోటో సహజానందమూర్తి గారి కూతురు చిన్నప్పుడు 18 ఏళ్ల వయసులో తీయించుకుంది. సింహాచలం కలకత్తా నుంచి పారిపోవడానికి కారణం నేను నా తల్లి గర్భంలో పడడమే. అంటే మీకు అర్థమై ఉంటుంది, సింహాచలం గారు నా తండ్రి. ఆల్ రైట్, ఇంకొక ప్రశ్న ఉంది మధుమూర్తి. నిన్న సాయంకాలం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరెవరో, అంటే మీరు తన కొడుకే అని సింహాచలం గారికి తెలుసా? తెలుసు అనుకుంటాను. నా పేరు చెప్పాను. తర్వాత ఫోటో చూశాడుగా, నేనెవరైంది వెంటనే తెలిసిపోయి ఉంటుంది. ఇంతకీ మా నాన్నగారిని చంపింది ఎవరో మీకు తెలుసా ఇన్స్పెక్టర్? తెలుసనే అనుకుంటున్నాను. కొన్ని సందేహాలున్నాయి. అవి తీరగానే హంతకుడు ఎవరైంది మీకు చెప్తాను. ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు చాలా విచారిస్తున్నాను వేదాచలం గారు. మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న అడగడానికి వచ్చాను. అవును అంటే కుడి కన్ను మూయండి, లేదు అంటే ఎడం కన్ను మూయండి. మీ అబ్బాయి సింహాచలం గారిని ఎవరో హత్య చేశారు. ఎవరో మీకు తెలుసా? వేదాచలం సూటిగా ఇన్స్పెక్టర్ని చూశాడు. హఠాత్తుగా కుడి కన్ను మూశాడు. అంటే హంతకుడు ఎవరో తెలుసు అన్నమాట. సరే, నేను ఇక్కడికి వచ్చిన అందరి పేర్లు చదువుతాను. హంతకుడి పేరు రాగానే నాపండి అంటూ ఇన్స్పెక్టర్ విందుకొచ్చిన 13 మంది పేర్లు చదివాడు. నౌకర్ల పేర్లు చదివాడు. వేదాచలం చెక్కు చెదరకుండా కూర్చుని ఉన్నాడు. అంటే ఎవరో అతన్ని చంపలేదా? ఇన్స్పెక్టర్ సుధాకర్ మొహంలో ఆశ్చర్యం కన్నా నిరాశ ఎక్కువగా ప్రతిబింబించింది. అతిథులందరినీ డైనింగ్ హాల్లో సమావేశపరిచేదా సార్ అన్నాడు సార్జెంట్. ఎస్. మరుక్షణంలో అతిథులందరూ గబగబా మేడమెట్లెక్కిన చప్పుడు. సందడిగా ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు. శిరీష, శివకోటి, వేదాచలం మాత్రం సీట్లలో లేరు. సింహాచలం ఎలాగూ లేడు. డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ మీకు మరోసారి శ్రమ ఇస్తున్నందుకు మన్నించండి. ఈ హత్యారహస్యం భేదించడంలో మీరు నాకు ఎన్నో విధాల సహకారం అందజేశారు. అందుకు ఎంతైనా కృతజ్ఞుణ్ణి అన్నాడు సుధాకర్. ఎవరు మాట్లాడలేదు. అందరూ ఇన్స్పెక్టర్ సుధాకర్నే చూస్తున్నారు. ఇప్పుడు నా ఎదురుగా 4 ముఖ్యమైన సమస్యలున్నాయి. సింహాచలం గారి చావు, సలీం మరణం, మధుమూర్తి గారిపై హత్యా ప్రయత్నం, రివాల్వర్ పేలుళ్ళు. హఠాత్తుగా కృష్ణ భగవాను లేచాడు. అయ్యా, అది నా పనే, నేనే పేల్చాను అన్నాడు. అలివేలిమంగ ఆశ్చర్యపోతూ భర్తను చూసింది. ఎందుకలా చేశారో చెప్తారా కృష్ణ భగవాన్లు గారు? చూడండి, అదేమిటి? ఎర్రని రంగు, ఎర్రని వెలుగు, చావు గురించి కబుర్లు, ఇవన్నీ చూసి భయపడ్డాను. ఆత్మరక్షణకి పిస్టల్ తీశాను. ఆ గాభరాలో పేలిపోయింది. భయంగా కింద పడేశాను. అంతేగాని కావాలని పేల్చలేదు. నా మాట నమ్మండి. సరే. తర్వాత మధుమూర్తి గారిపై బలప్రయోగం. మీకెవరి మీదనన్నా అనుమానం ఉందా మధుమూర్తి గారు అన్నాడు సుధాకర్ చిన్నగా నవ్వుతూ. నిప్పులు కక్కుతూ లింగస్వామిని చూశాడు మధుమూర్తి. అనుమానం ఏమిటి? నన్నెవరు కొట్టారో నాకు బాగా తెలుసు. అయితే ఆ సంగతి ఇప్పుడప్పుడే చెప్పను అన్నాడు. సరే, ఇక సలీం సంగతి. అతను హత్య చేయబడడానికి అవకాశం లేదు. కేవలం యాదృచ్ఛికంగా ఇటుకలపై తలపడి మరణించాడు. డాక్టర్ వైద్యనాథం గారు కూడా ఈ విషయం సమర్థించారు. ఇంకా మిగిలింది సింహాచలం గారి మరణ రహస్యం. సింహాచలం గారు లైబ్రరీ రూమ్లోకి వెళ్ళిన క్షణాలు గుర్తు చేసుకోండి. మళ్ళీ మరో నాటకం ప్రారంభించాలా అన్నాడు లింగస్వామి కోపంగా, తీవ్రంగా. అక్కర్లేదు.
సింహాచలం గారే ఆ పని చేస్తారు అంటూ లైబ్రరీ రూమ్లోకి నడిచాడు ఇన్స్పెక్టర్ సుధాకర్. అతిథులందరూ మూసుకున్న లైబ్రరీ రూమ్ తలుపు వైపే చూస్తున్నారు. మరుక్షణంలో సింహాచలం గొంతు వినిపిస్తోంది అందరికీ. వెధవన్నారు వెధవలు, పుస్తకాలు సరిగ్గా పేర్చడం కూడా రాదు. ఇదేమిటి రామాయణం, ఇది బైబుల్, ఉమర్ ఖయాం మృత్యు కథ ఎక్కడ పెట్టాను చెప్పమా. సందేహం లేదు, సింహాచలం గొంతే. అతిథులందరూ నిర్విణులైనారు. ఇదిలా సంభవం, పెట్టిన పుస్తకం పెట్టిన చోట ఉండదు. ఇంకా వినిపిస్తున్నాయి మాటలు. వరహగిరి గజగజ వణుకుతున్నాడు. కృష్ణ భగవాన్లు అర్ధనిమిలిత నేత్రాలతో ఆంజనేయ దండకం మనసులో చదువుకుంటున్నాడు. గదిలో శవం, మిస్టరీలోని హిస్టరీ, చచ్చిన శవం, శవం చేసిన హత్య, శవానికో సవాలు, ఉరితాడు, పలకల వెండి గ్లాసు. లింగస్వామి కోపం పట్టలేకపోయాడు. 2 చేతులతోనూ తలుపులు బాదాడు. ఆ గొంతుక సింహాచలంది కాదు, ఇదంతా శివకోటి నాటకం, అంతే. శివకోటి కమౌట్ అన్నాడు. ఇంతలో గడియారం చప్పుడు వినిపించింది. సరిగ్గా 9 గంటలు కొట్టింది. ఇంకా కొడుతుందనుకున్నారు, లేదు. వెంటనే లైట్లు ఆరిపోయాయి. నిశ్శబ్దం మళ్ళీ. ఏమైంది, లైట్లు ఎవరు ఆర్పారు, ఎవరు? సింహాచలం గొంతు. ఓ గాడ్ అన్నాడు లింగస్వామి భయంగా. ఎవరు మాట్లాడరే? నాన్సెన్స్, ఈ తలుపుకు తాళం వేసిందెవరు? ఎవరు ఎవరు కంచులా మోగింది సింహాచలం గొంతు. మరుక్షణంలో లైబ్రరీ రూమ్ తలుపు తెరుచుకుంది. గుమ్మంలో కొవ్వొత్తి పట్టుకుని నిలబడ్డాడు సుధాకర్. కొంచెం దూరం ముందుకు నడిచి నేల మీద పడున్న తాళం చెవి అందుకున్నాడు. సార్జెంట్ విశ్వాన్ని చూసి ఏదో సైగ చేశాడు. మరికొన్ని క్షణాల్లో సింహనిలయంలో లైట్లు వెలిగాయి. ఇన్స్పెక్టర్ దారి చూపగా అందరూ ఒక్కొమ్మడిన లైబ్రరీ రూమ్లోకి వెళ్లారు. అక్కడ టేబుల్ మీద ఉన్న టేప్ రికార్డర్ చూసి ఆశ్చర్యపోయారు. ఈ కేసు నన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగించింది. అసలు జరిగిందేమిటో చెప్తా వినండి. మొట్టమొదట ఈ గదిలోకి రాగానే ఈ టేబుల్ నన్ను ఆకర్షించింది. ఏదో వస్తువు ఇటీవలే ఇక్కడ పెట్టబడినట్లు, మళ్ళీ తొలగించబడినట్లు కనుక్కున్నాను. అదేమిటి, పైన శిరీష గారి గదిలో ఉండగా ఈ టేప్ రికార్డర్ చూశాను, అంతే. అన్నీ మంచు విడినట్టు విడిపోయాయి. సింహాచలం గారు ఈ గదిలోకి రాగానే లోపల గడియ వేసుకున్నారు. టేప్ రికార్డర్ ఆన్ చేశారు. ఆ పుస్తకాల బీరువా పక్కనే బటన్ ఉంది. అది నొక్కితే హాల్లోకి మార్గం ఉంది. మీరందరూ ఆయన గొంతు విని ఆయన ఇక్కడే ఉన్నారు అనుకున్నారు. కానీ ఆయన టేప్ రికార్డర్లో తను ముందే రికార్డ్ చేసిన తన డైలాగులన్నీ ఇక్కడ ఆన్ చేసి తిన్నగా క్లోక్ రూమ్లోకి వెళ్ళి మధుమూర్తి గారి జేబులోని ఫోటో 2 ముక్కలు చేశాడు. శిరీష గారు వాడే సెంటు మెయిన్ స్విచ్ తెరకు పూశాడు. లింగస్వామి గారి రుమాలతో మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దాన్ని అక్కడే పడేశాడు. మళ్ళీ గబగబా ఈ గదిలోకి వచ్చి ద్వారం మూశాడు. కోవొత్తితో తలుపు తీసుకుని మీ ముందు నిలబడ్డాడు. నేల మీద తాళం చెవి దొరికినట్టు నటించాడు. నిజానికి అది అతని చేతిలోనే ఉంది. యథాప్రకారంగా తన కుర్చీలో కూర్చుని అంతకుముందే విషం కలపబడిన ద్రాక్షరసం తాగాడు, అంతే. ఇలా జరిగి ఉండొచ్చు అని నేను అనేక కారణాల వల్ల భావించాను. ప్రయోగాత్మకంగా అమలు చేసి నిజం అని నిర్ధారణ చేశాను అని ముగించేశాడు ఇన్స్పెక్టర్ సుధాకర్. అది సరే, క్రూరుడు ఎందుకు ఇలా చేశాడు అన్నాడు రాజారావు మధ్యలో. చెప్తా. ఇంతకు ముందే డాక్టర్ వైద్యనాథన్ నాకు టెలిఫోన్ చేసి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాడు. సింహాచలం జీవితంతో చాలా విసిగెత్తిపోయాడు. 2-3 సార్లు ఆత్మహత్యకి ప్రయత్నించాడు. అయితే మీ అందరూ అతనికి శత్రువులు. మిమ్మల్ని బాధిస్తే అతనికి ఆనందం. సాధారణంగా 3వ కంటి మనిషి లేకుండా ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారు. సింహాచలం మీ అందరి ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన అన్నట్టు చచ్చి సాధించాడు అని ముగించాడు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సుధాకర్. మరి ఆయన వీలునామా సంగతి అన్నాడు వెంకటాచలం పిల్లిలా. ఆ విషయం కూడా ఇప్పుడే తెలిసింది. సరిగ్గా తన మరణానికి 1 గంట ముందు ఆయన తన వీలునామా మళ్ళీ మార్చాడట. దాదాపు 20 లక్షల ఖరీదు చేసే అతని ఆస్తి అంతటికీ వారసుడు మిస్టర్ మధుమూర్తి, సింహాచలం గారి కుమారుడు. అందరి కళ్ళు మధుమూర్తి వైపు తిరిగాయి. మధుమూర్తి నరనరాల్లోనూ విద్యుత్తు పాకినట్లయింది. గత స్మృతులు అతన్ని ఒక్కసారిగా ముప్పిరిగొన్నాయి. అత్యంత క్లిష్ట పరిస్థితిలో తనకు జన్మనిచ్చిన మాతృమూర్తి, ఒక పూట తింటే మరొక పూట తిండి లేని గడ్డు రోజులు, వీధి దీపాల కింద పరీక్షలకని చదువుకున్న చెడ్డ రోజులు గుర్తుకొచ్చాయి. అమ్మ బ్రతికి ఉంటే ఎంత బాగుండు అనుకున్నాడు. ఇంతటితో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ పూర్తయింది. హత్య అనుకున్నది చివరికి చాలా ప్లాన్గా తమాషాగా వేసిన ఆత్మహత్య ప్రణాళిక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.